ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా 20,000 కోట్లు బదిలీ అయ్యాయి. పథకం ద్వారా రైతులకు ఏడాదికి 3 విడతల్లో 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం ద్వారా పంటకు నష్టం జరిగితే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని మాధవ్ గుర్తు చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు రైతులకు 1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్లు ఇచ్చినట్లు మాధవ్ గుర్తు చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2వ తారీఖు దేశవ్యాప్తంగా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప పండగగా నేను భావిస్తున్నాను. అనేక మంది దేశంలో పుట్టి వాళ్ళ యొక్క ఏ కార్యం కోసం అయితే పుట్టారో ఆ కార్యం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేస్తుంటారు. కానీ పింగళి వెంకయ్య గారు తను మరణించిన ఇప్పటికీ మన జాతీయ జెండా రూపంలో శిఖరాగ్రాన్ని నిలిచి ఎప్పటికీ ఎగురుతూ ఉంటాడు. ఇది యాదృచ్ఛికం కానీ దైవ నిర్ణయం కానీ ఏ వ్యక్తి చేత మన యొక్క జాతి జెండా నిర్ణయించబడాలో అటువంటి ఒక మహోన్నత వ్యక్తి చేత నిర్ణయించబడటం ఆ యొక్క భగవంతుడి యొక్క ఏచ్ఛ మనకి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలడా? మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు, జెండాతో పాటు జెండా వెనుకున్న ఉద్దేశం, దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పింగళి వెంకయ్య గారు. కేవలం అతి చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరగటం, ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములై మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా వెనకాల ఉన్న కథ, ఆ జాతీయ జెండా వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి కలిగించింది. ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని